హల్లెలూయా. శరీరము ఆత్మ ఒకదానికి ఒకటి పడదు, రెండు విరోధం కోరుకుంటాయి. చదవండి మళ్ళీ. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయనిత్తయింతురో, ఏమి చెయ్యాలనుకుంటున్నారో వాటిని చేయకుందురు. వాటిని చేయకుండా ఉండాలి. మీరు ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తత్తలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి శరీర కార్యములు. ఇవి చేసినాడు నరకనబోతాడా, పరలోకనబోతాడా? మాట్లాడా, ఏడబోతాడు? ఇప్పుడు చెప్పిన ఎన్నిటిలో ఏ ఒకటి నాలో లేదండి అన్న వాళ్ళు చేపేగత్వం అంటే ఇస్తారా? 8వ అధ్యాయానికి రండి. దేవుని సంతోషపరచన రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. అంటే ఇప్పుడు మనం చదువుకోవాలని చూసారా? ఎక్కడ? గలతీయుల రాసిన పత్రిక 5లో శరీర కార్యాల గురించి. అవన్నీ మీరు ఇంటికి వెళ్ళాక చదువుకుంటే, రాసుకోండి పేపర్ మీద. అవన్నీ నీళ్ళు ఎన్నో పరీక్షించుకోండి. అవన్నీ ఉన్న వాళ్ళు శరీర కార్యముల మీద మనసుస్తారు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుస్తారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. అంటే వినాలా? హల్లెలూయా, హల్లెలూయా. వినాలి చెప్పే విషయాన్ని. ఆత్మానుసారులు దేని మీద మనసు చూస్తారంట? ఆత్మ మీద మనసు చూస్తారు. శరీరానుసారులు దేని మీద మనసు చూస్తారంట? శరీరం. ఆత్మానుసారులు దేని మీద మనసు ఉంటుందో తెలుసా? ఎంతసేపు దేవుడికి దగ్గర అవ్వాలా, ఎంతసేపు మోకరించి కన్నీటి చేత దేవుని పాదాలు కడగాల. మీకు తెలుసా, నేను ఏడుస్తాను కదా ఒక్కొక్క చోట, ఒక్కొక్క మీటింగ్లో నాకు బాధ కలిగి ఏడిస్తే పాస్టర్లు వచ్చి అంటారో, మీరు ఏడుతున్నారేంటండి, మీరు ఏడుతున్నారేంటి? మరి ఏం చేస్తాం? అడిగి గుండు లేదు, నాకు గుండెలు ఉంది. నాకు ఇక్కడ పగిలిపోతుంది. అడిగి గుండె లేదు కాబట్టి పగలదు. అడు రాడు, నేను రాను కాదుగా. అడు రాడాడు, నేను రాను కాదు. నాది రాడు కాదు, నాది హృదయం. నాకు పగులుద్ది. దేవుని గురించి వివరించినప్పుడు, దేవుని గురించి విన్నప్పుడు హృదయం పగిలిపోద్దండి. ఆమేన్. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు చూస్తాడు. శరీరానుసారులు శరీరం మీద మనసు చూస్తాడు. ఎప్పుడు ఉదయం లేచి గోరింగ్ టాక్ వేసుకోవాలా, గోల్డ్ రంగులు వేసుకోవాలా, ఇంకా చెప్పాలి ఏం తగిలించుకోవాలా, ఏం తగిలించుకు చూపించుకోవాలా, ఇంకా చెప్పండి. శరీరం ఏం చెప్పాడు? అది చదువు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. శరీరానికి కావలసిన వాటి మీద మనసు ఉంటుంది. ఇంకా ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. ఆత్మ ఎంతసేపు బైబిల్ చదువు, వాక్యం చదువు, ప్రార్థన చేసుకో, ఆత్మ బూతులు మాట్లాడుకో, లేకపోతే శరీర చట్టకార్యాలు చేయకు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకు. అది 5వ అధ్యాయం గలతీయుల రాసిన పత్రికలో చెప్పిన శరీర క్రియలన్నిటినీ చంపే అని చెప్తా ఉండదు ఆత్మ. చదవమ్మా, కంటిన్యూ. శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరానుసారమైన మనస్సు మరణం. నువ్వు ఎప్పుడైతే శరీర కార్యాలు జరిగించుకోవాలని ఆశపడి చేయడం మొదలెట్టావో నువ్వు సచ్చావు. నేను కాదు, వాక్యానుసారం చెప్తున్నాను. ఎప్పుడైతే గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యాలు చెప్పినవన్నీ నువ్వు ఎప్పుడైతే నీలో ఏదైనా కనపడిందా నువ్వు సచ్చావు. నేను చెప్పలా, బైబిల్ చెప్పి సత్యం. ఆమేన్. చదవమ్మా. ఆత్మానుసారమైన మనస్సు జీవమును. ఆత్మానుసారమైన మనస్సు ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? జీవము. ఇట్ మీన్స్ జీవింపజేస్తుంది. ఆమేన్. ఏం చేస్తుంది? మనల్ని జీవింపజేస్తుంది, మనల్ని మేలు కొలుపుతుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది, మన విశ్వాసంలో బలపరుస్తుంది, వాక్యంలో తృప్తిపరుస్తుంది, రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తుంది, దేవుని కొరకు ఎదురు చూసేపెట్టుగా మనల్ని నిలబెడుతుంది, లోకానికి మనల్ని వేరు చేస్తుంది,
మూర్ఖులకి తరం వరకు వేరే ఉండమని చెప్తుంది, పాప పనులు చేయమని చెప్పదు, పాపానికి దూరంగా ఉండమని చెప్తుంది, దేవుని మాట వినమని చెప్తుంది, దేవునితో ఉండండి అని చెప్తుంది, దేవునితో సహవాసం చేయమని చెప్తుంది. ఇవన్నీ ఆత్మానుసారమైన మనస్సు గల వారికి మాత్రమే ఉంటాది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చదవమా, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. దేవునికి విరోధం. దేవుడు అది ఇష్టపడ్డా, అది దేవుని ధర్మశాస్త్రమునకు, దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. అది లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. ఏ మాత్రము లోబడనేరదు. ఆమేన్. శరీరానుసారమైన మనస్సు దేవునికి లోబడదు, ఏం మాత్రం కూడా లోబడదు. అంతే.